నిన్న వైసీపీ మాజీ ఎంపీపీ మరియు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మహేంద్ర బిరదోల మహేంద్ర గారు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఆయన ఏదో తప్పులు చేశాడని, ఆయన ఏదో అవినీతి చేశాడని, ఏదో ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. కనీసం అతను ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ, అతను జడ్పీటీసీగా ఉన్నప్పుడు కానీ అతను ఒక రబ్బర్ స్టాంపు లాగే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉపయోగపడ్డాడే కానీ వేరేగా ఇంకేం ఉపయోగపడలే. అతను ఎంపీపీగా ఉండి జడ్పీటీసీగా ఉండి కనీసం ఏ గ్రామంలో ఏ పని చేశాడు, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి చేశాడు కానీ చెప్పలేని పరిస్థితి అతనిది. అతనికి ఏం తెలుసు సోమిరెడ్డి గారిని విమర్శించడం? అదేమనంటే మీరు ఆడ తిన్నారో వెళ్తున్నారో రకరకాలు మాట్లాడుతున్నారు. ఎవరు తినింది ఎవరు తినంది మొత్తం లెక్క తేలుతుంది. మా నాయకుడు తేలుస్తాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరి కథ తేలుస్తాడు. ఎందుకంటే ఇతను మహేంద్ర గారు అసలు వాళ్ళ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరు ఇంటికి వస్తున్నారా, ఎవరు తినిపోతున్నారా, ఎవరు తినకుండా పోతున్నారా, ఎవరు కాఫీలు తాగారా, కాఫీలు తాగలేదా, దీనికే పనికి వస్తాడు. అంతేగాని ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎంపీపీగా ఉండి జడ్పీటీసీగా ఉండి ఏం వెలగబెట్టల పొదలకూరు మండలంలో ఏ గ్రామంలో కూడా ఇంతవరకు అతను చేసిన పని ఏమీ లేదు. రబ్బర్ స్టాంప్ అంతే. కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. వైసీపీ నాయకులకు అందరికీ చెప్తున్నాం, మా నాయకుడిని కానీ విమర్శిస్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు పొదలకూరు మండలంలో జరిగే అవినీతి, ప్రతి అవినీతిని, అది పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, అన్నింటినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు. అవినీతి ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో మొత్తం తీస్తాడు. ఎన్ఆర్ఈజీఎస్లో జరిగే అవినీతి కూడా ఈరోజు డబ్బులు వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ పనికి వెళ్తున్నారు. పోయారు అసలు కరోనా పనికి పోయారా? పనికి పోలే. పనికి పోకుండా ఏళ్ళు ముద్రలు వేయించుకోవడం, వాళ్ళకి 500 1000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళకి ఆ డబ్బులు వసూలు చేసుకోవడం, అలాగే ఎన్ఆర్జీఎస్లో జరిగింది. మొత్తం లెక్క బయటకు తీస్తాము, తీసి దాన్ని నిరూపిస్తాము. నిరూపించిన రోజు ఎవరు ఎక్కడ ఉంటారో, జైల్లో ఉంటారో లేదా ఇంకో దగ్గర ఉంటారో, పారిపోతారో కూడా ఇప్పటికే కొంతమంది పారిపోతామనే టాక్ వినిపిస్తుంది పొదలకూరులో. కాబట్టి ఖబర్దార్ మహేంద్ర, మీరు మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ అవినీతి చిట్ట తొందరలోనే బయటపడతాం. మీరు ఏ అభివృద్ధి చేశారు పొదలకూరు మండలానికి రండి, చూసుకుందాం. ఒకరోజు కూర్చుందాం రండి. నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు చేసావా, నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడు చేసావా, మీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు? మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 4 కోట్ల చిల్లరతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తే ఆ వాటర్ ప్లాంట్ పెట్టి కనీసం తాగే నీళ్ళు లేకుండా చేశారు. ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. కానీ మా నాయకుడు ఈరోజు దాన్ని తొందరగా దాన్ని పునరుద్ధరిస్తారు. అలాగే బండేపల్లి కాలువ ఒకటి పెట్టారు. ఆ కాలువ మేము చేస్తా ఉంటే దాన్ని కోర్టుకు పోయి ఆపించేశారు. ఈరోజు ఆ పల్లె కాలువ జరిగి ఉంటే మనుగోలు మండలం అంతా సస్యశ్యామలంగా పంటలు పండేటి అందరికీ. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే అడగండి, మేము చెప్తాం. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, మీరు అపోజిషన్లో ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మేము మాట్లాడాం, కానీ మీరు దేనికి సిద్ధం కాలా. ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, చర్చకి రండి, ఎక్కడికి వస్తారో తేల్చుకుందాం. మీ తప్పో మా తప్పో తొందరలో అవినీతి చట్టం, పొదలకూరు మండలం అవినీతి చట్టం మొత్తం బయటకు వస్తుంది. అందుకని ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. చిట్టేపల్లిలో ప్లాట్లు ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. అది ఊరికి తగిలితే పడిపోయేటట్టుగా ఇల్లు కట్టున్నారు. ఎందుకు అలా ఇవ్వడం? 15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లో ఇస్తే దాన్ని ఏమి లేకుండా చేశారు. దొరకదండి. ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, నామకే వస్తే ఇచ్చాము, ఓట్లు చేయించుకోవాలి, మనం గెలవాలి, అడ్డదానిగా గెలవాలి, రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ గెలవలేకపోయారు. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు 16,288 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. పొదలకూరు మండలంలో తిరిగిలేని చరిత్ర సృష్టించాడు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. కాబట్టి
మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇప్పుడే చెప్తున్నాం, ఇంకొకసారిగా ఏమన్నా కానీ అవాకులు చవాకులు పేలితే మీ తాట తీసేదానికి కూడా మా నాయకుడు రెడీగా ఉన్నారని మేము నిర్ణయించుకుంటున్నాం. కూడా నువ్వు లేవు, నీకు అసలు తెలియదు ఎలా పెడుతున్నావు కూడా నీకు తెలియదు, ఎలా పెట్టాలో కూడా నీకు తెలియదు. నువ్వు ఒక సంతకం వరకే పెట్టగలిసి అంతేగాని ఇంకా వేరేంటి కూడా పెట్టే అంత పరిస్థితులు కూడా నువ్వు లేవు. అందుకని మన సోదరుడిగా చెప్తున్నాను, నువ్వు ఒకరో జాగ్రత్తగా ఉన్నానా, మీ పార్టీ వాళ్ళు కూడా ఒకరోజు జాగ్రత్తగా ఉండమను, జాగ్రత్తగా ముసులుకోమను, జాగ్రత్త ఇంకా సర్దుకోండి, తట్టా పొట్ట సర్దుకొని జాగ్రత్తగా ఉండండి. తొందరలో జైలు పోయే పరిస్థితి ఉంది. నాయకులంతా మీ చోటా నాయకులంతా చాలామంది ఉన్నారు, జాగ్రత్త. ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అయితే చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి మీరు చాలా అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నాకు తెలిసి. ఇది ఒకటే మీకు గట్టిగా చెప్పదలుస్తున్నా. అందుకని జాగ్రత్తగా మసులుకోండి. వైసీపీ నాయకులారా, మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ